అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక పిచ్చుక తన తల్లిదండ్రులతో ఉంటూ ఉంటుంది. కానీ ఆ పిచ్చుక ఎప్పుడూ తన తల్లి మాట కానీ, తండ్రి మాట కానీ వినేది కాదు. ఒకరోజు అది అడవిలో ఒక విచిత్రమైన విత్తనాన్ని చూస్తుంది. అది బంగారు వర్ణంలో ఉంటుంది. దానికి అర్థం కాదు. అసలు ఈ విత్తనం ఏమై ఉంటుందా అని దాని దగ్గరగా వెళ్ళి పరిశీలించి దాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. అంతే. ఆ విత్తనం కాస్త పంజరంగా మారిపోయి అది అందులో చిక్కుకుపోయి ఉంటుంది. అది ఎంత గింజుకున్నా బయటికి రాలేకపోతుంది. అది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. గట్టిగా కేకలు పెడుతుంది. అయినా లాభం లేదు. ఇదంతా చాటు నుంచి ఒక వేటగాడు గమనిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆహా, ఈరోజు నా పంజరంలో ఒక పిచ్చుక చిక్కుకుందని ఆనందపడిపోతాడు. కానీ తన ఫ్రెండ్ ప్రమాదంలోనే ఉందని గమనించిన ఉడత వెంటనే పరుగున తన తోటి మిత్రులతో కలిసి అటువైపుగా ప్రయాణం సాగిస్తుంది. అది ఒక పన్నాగం పన్నుతుంది. అది నేల మీద విత్తనాలన్నీ వేసి ఆ వేటగాడి దృష్టిని మరల్చి తన ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడాలి అని పంజరం వైపు వెళ్ళి చక్కగా ఆ పంజరాన్నంతా కొరికేసి తన ఫ్రెండ్ని ఆ పంజరం నుంచి విముక్తి చేస్తుంది. అలా టీం వర్క్తో అందరూ కలిసి తన ఫ్రెండ్ అయిన పిచ్చుకని ఆ పంజరం నుంచి బంధ విముక్తుల్ని చేస్తారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఏ పని చేసినా తొందరపాటు లేకుండా తెలివితో సాధించాలి.